ఓకే, చూడండి. ఇన్ 1 hour a boat goes 46 kilometers in the direction of the stream and 36 kilometers opposite to the stream, against the stream. అంటే 1 hourకి స్ట్రీమ్ డైరెక్షన్లో అంటే ప్రవాహం ప్రవహించే దిశలో 1 hourకి ఎంత దూరం వెళ్తుంది? 46. అంటే దట్ ఈజ్ నథింగ్ బట్ స్పీడ్ అనే కదా. సో ప్రవాహ దిశలో ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ద స్ట్రీమ్, దట్ ఈస్ ద స్పీడ్. అదేవిధంగా దానికి ఆపోజిట్ దిశలో స్పీడ్ ఎంత? 36. సరే, ఇటువంటివి చేసేటప్పుడు అంటే వెరీ బేసిక్స్ నుంచి మనం ఇక్కడ చెప్పలేం కాబట్టి మీకు మామూలుగా ఆల్రెడీ మీరు తెలుసుకుంటే ఓకే, లేకపోతే మీరు క్లాస్లో అయినా లేదు, మన యాప్లో అయితే దీంట్లో ఉంటాయి అవి తెలుసు కదా. యాప్ పేరు లలిత సాయి క్లాస్ రూమ్. సో యాప్లో ఏంటంటే, సో దట్ ఈస్ యాప్ నేమ్. ఐ విల్ ట్రై టు గివ్ హియర్ లలిత సాయి క్లాస్ రూమ్ ప్లీజ్. సో దాంట్లో క్వశ్చన్కి సంబంధించిన థియరీ అది ఉంటుంది కదా, చూసుకోవచ్చు. ఓకే, రైట్ అండి. కానీ చూడండి ఇక్కడ అలాంగ్ ద స్ట్రీమ్ ఆర్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ద స్ట్రీమ్ స్పీడ్ ఎంత? 46. అలాగే అగెనిస్ట్ ద స్ట్రీమ్ అంటే ఆపోజిట్ టు ద స్ట్రీమ్ ఇట్ ఈస్ 36. సో వాడు అడిగింది ఏంటి? వాట్ ఈస్ ద స్పీడ్ ఆఫ్ కరెంట్. ఓకే, వాట్ ఈస్ ద కరెంట్ అంటాడు, అదే స్పీడ్ ఆఫ్ కరెంట్ అంటాడు, అదే స్ట్రీమ్ స్పీడ్ అని అర్థం. కరెంట్ అంటే స్ట్రీమ్ యొక్క స్పీడ్. ఎలా వస్తుంది ఇప్పుడు? ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ స్పీడ్ అండి, స్ట్రీమ్ A+B, we take it as A+B. దిస్ ఈస్ బోట్ స్పీడ్ అండ్ స్ట్రీమ్ స్పీడ్ రెండు యాడ్ అవుతాయి కదా. ఇన్ ద డైరెక్షన్ అంటే బోట్ స్పీడ్ అండ్ దట్ ఈస్ 46. ఎగైనెస్ట్ ద స్పీడ్ అండి, బోట్ స్ట్రీమ్ని వెనక్కి నెట్టేస్తూ ఉంటుంది. బోట్ స్పీడ్ని స్ట్రీమ్ వెనక్కి నెట్టేస్తూ ఉంటుంది. సో దట్ ఈజ్ ఎంత? A-B అండ్ ఇట్ ఈస్ గివెన్ యాజ్ హౌ మచ్ అండి? సరే, నీకు కావాల్సింది ఏంటి? ద స్పీడ్ ఆఫ్ ద కరెంట్ B కావాలి. ఓకే, ఇది దీన్ని సబ్ట్రాక్ట్ చేసామనుకోండి, ఇది కొట్టుకుపోద్ది. ఈ మైనస్ వల్ల ప్లస్ అయిపోద్ది కదా. BB 2B ఈజ్ ఈక్వల్, ఇక్కడ సబ్ట్రాక్ట్ చేస్తే అంతా 10. సో దీంట్లో 2 5 times. సో కరెంట్ యొక్క స్పీడ్ ఎంత? 5. ఓకే.